సినీ వారం సినీ పరిశ్రమకు వరం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే బలమైన కంటెంట్ ఉంటే అందులోనూ పర్ఫెక్ట్ గా ఎమోషన్స్ కనెక్ట్ అయితే ఏ దేశమైనా ఆ సినిమాను ఆదరిస్తుంది. ఇందుకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే ఆ లిస్ట్లో లేటెస్ట్ గా చేరిన చిత్రం మాత్రం మహారాజా. అదేంటి, థియేటర్స్ నుంచి వెళ్ళిపోయి చాలా కాలం అయ్యింది కదా అంటారా? పిక్చర్ అభి బాకీ హే అంటున్నాడు సేతుపతి. పుష్ప 2ను 12,000 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారంటే అది ఇండియన్ సినిమాకు ఫస్ట్ టైం అంటున్నారు. మరి ఒక సినిమాను 40,000 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తే ఆ మూవీ పరిస్థితి ఏంటి? పైగా ఒక ఇండియన్ ఫిల్మ్, అందులోనూ తమిళ చిత్రం. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా? విజయ్ సేతుపతి మహారాజా మూవీ. మహారాజా ఇప్పుడు చైనాలో రిలీజ్ అయింది. 1000 కాదు, 2000 కాదు, 10,000 కాదు, ఏకంగా 40,000 స్క్రీన్స్ లో అక్కడ ప్రదర్శితమవుతోంది. పైగా మహారాజా కథ చైనీయులకు బాగా నచ్చింది. దాంతో తొలి రోజే ఈ చిత్రం 15 కోట్ల వసూళ్లను రాబట్టింది. మహారాజా చైనా ఆడియన్స్ కు నచ్చడంతో ఈ చిత్రం భారీ వసూళ్లను కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయి. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు చైనాలో ఓపెనింగ్స్ తోనే చాలా వరకు బడ్జెట్ రాబట్టింది. మహారాజా గురించి ఆల్రెడీ అంతా తెలిసిందే. ఈ చిత్రం సేతుపతి కెరీర్ లో 50వ సినిమా. పైగా అతని కెరీర్ లో తొలిసారి 100 కోట్లు కొల్లగొట్టిన చిత్రం. సౌత్ మొత్తం ఈ సినిమాను ఆదరించారు. ఇప్పుడు చైనా ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ లాంటి హిందీ సినిమాల డామినేషన్ ఎక్కువ. తెలుగు నుంచి బాహుబలి 2 చైనాలో కొంతవరకు వసూళ్లను రాబట్టింది. అయితే తమిళ సినీ పరిశ్రమకు మాత్రం చైనా ప్రేక్షకులు దగ్గర కావడం ఇదే మొదటిసారి. రాబోయే రోజుల్లో మహారాజా మరెన్ని సంచలనాలు నమోదు చేస్తాడో చూడాల్సి ఉంది.